హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు క్యాబేజీ ఆవపెట్టి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది మనకి క్యాబేజీని ఏంటంటే మనం చక్కగా ఫైన్గా ఇలాగా తరిగేసుకోవాలి. దీన్ని నేనైతే మీకు ఇదివరకు చూపించాను కదా, కట్టర్లు, వెజిటబుల్ కట్టరు, ఆ కట్టర్లో తరుక్కున్నాను. అందుకని ఆల్మోస్ట్ మనకి దీన్ని ఏమంటారు, పనస పొట్టులో వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఇలా ముందర మనం క్యాబేజీ తరిగేసుకుని ఉడికించేసుకున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయ, అల్లము, ఓ 2 ఎండుమిరపకాయలు పోపుకు కావాలి ఇవి, అండ్ కొంచెం చింతపండు రసం, మనకి కరివేపాకు, కొత్తిమీర యాడెడ్ ఇంటూ అన్నది మామూలైనవి, తగినంత ఉప్పు. రెడీ. ఇప్పుడు మనం బాణలి పెట్టేసుకున్నాను నేను. ఓకేనా, వెలిగించేద్దాం స్టవ్. కొంచెంగా ఆయిల్ వేసుకుందాం. దీనిలో మనం శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు తీసుకుందాము. క్యాబేజీని తరుక్కున్న దాన్ని బట్టే దాని యొక్క టేస్ట్ ఉంటుందండి. మనం తరిగే మోడల్లోనే ఉంటుంది అంతా. అందుకని మనం ఇలాగ ఎప్పుడైతే తరుగుతామో చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి పనసపొట్టు కూర అంత టేస్ట్, దానంత ఇది వస్తుందన్నమాట. మనం క్యాబేజీ తరుగుని బట్టి మనకి కారం అనేది అందాజుగా ఎవరికి నచ్చినది వాళ్ళు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ. సో పోపు వేగుతోంది. దీనిలో మనం కరివేపాకు, ఉడికించుకున్నామంతసేపు వెంటనే అయిపోతుంది కూర మనకి. క్యాబేజీ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. రకరకాలుగా చేసుకోవచ్చు. నూపిండిలో వేసుకోవచ్చు, టమాటా, ఉల్లిపాయ అలాగా ఆ పోపులో వేసుకోవచ్చు, కొబ్బరిలో వేసుకోవచ్చు, ఇలాగ ఆవపెట్టి చేసుకోవచ్చు. ఇదేంటంటే ఆవపెట్టి కూర అంటే ప్రత్యేకంగా మనం ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆవాలు కొంచెం తీసుకుని మనం నూరేసుకుని అప్పుడు వాటిని మనం వేసుకోవాలి. అలా చల్లబడిపోయిన తర్వాత వేసుకోవాలి. లేదంటే ఏంటంటే ఆవపెట్టి కూరలు ఏంటంటే చేదు వచ్చేస్తుంది. సో ఆవెప్పుడు కూడా మనం లాస్ట్లో కూర అంతా చల్లబడిపోయిన తర్వాత మనం వేసుకోవాలి. సరే, పోపు వేగిపోతుంది. బేసిక్గా పాడితే సంగీతం పాడతాను, లేదంటే వంటలు చేస్తాను. ఎక్కువ ఇష్టం కిచెన్ రాణిని. ఈ యూట్యూబ్ పెట్టాను కాబట్టి ప్రతిదీ కూడా వీడియో చేసేస్తున్నాను. ఇది ఒక సరదాగాను, మీకు రావని కాదు. రాని వాళ్ళు చూసి నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు చూసి ఆనందించండి. సరే, ఇప్పుడు పోపు వేగిపోయింది కదా మనకి. చూసారా, పోపు చక్కగా ఎర్రగా వేగిపోయింది. దీనిలో మనం పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు వేసేసుకుంటున్నాము. ఇంకా అదిగోతరు. దీనిలోనే మనం ఇప్పుడు ఈ క్యాబేజీని కూడా గట్టిగా ఇలాగ పిండేసుకుని చెప్పాను కదా పనసపొట్టు కూరలో ఉంటుందని. సో దీన్ని కూడా మనం ఇలాగ పనసపొట్టులాగే పిండేసుకుని నీళ్ళంతా తీసేసి దీనిలో మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. అండ్ కొంచెం చింతపండు పులుసు కూడా నేను ఎప్పుడు ఇలాగా ఉంచేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక 4-5 రోజులకి. అప్పటికప్పుడు మనం అలా చేసుకోక్కర్లేదు. అదే చింతపండు పులుసు నిల్వ ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఆదా చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పటికప్పుడు చింతపండుని మనం పిండుకుంటూ ఉంటే కొంచెం వేస్ట్ ఎక్కువైపోతుంది. సో అందువల్ల నేనేం చేస్తానంటే ఇలాగా 4-5 రోజులకి ముందరే నానబెట్టేసుకుని ఉంచుకుంటాను. ఎందుకంటే మనకి రోజు అవసరం ఉంటుంది కదా, కూరల్లో ఎలాగో వేసుకుంటాం, పప్పులో వేసుకుంటాము.
పుల్లపప్పులు అయితే ఏమో కాదు కానీ కప్పపప్పులు ఏవైనా కూడా మనం దోసకాయ టమాటా వీటన్నిటికి కంపల్సరీ మనం చింతపండు పులుసు వేసుకుంటాం కూరల్లో కూడా. అందువలన అలా మనం సరుకుని ఆదా చేసిన వాళ్ళు అవుతాం. మీరు కూడా ఈ టిప్పుని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకేం వేయాలి? కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటాం. కొంచెం పసుపు వేసుకుంటే వేడి వేడి క్యాబేజీ ఆవకూర రెడీ. చూసారా? అయిపోయింది. మంచి అరోమా వాసన. అదిగో క్యాబేజీ కూర వేడివేడిగా రెడీ అయిపోయింది. మనం డిష్లోకి తీసేసుకుందామా? మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. ఇప్పటి కాలం పిల్లలకి ఏంటంటే అమ్మో బాబోయ్ అని అనుకోక్కర్లేకుండా జస్ట్ పోపు వేసుకున్నారంటే మంచి రుచికరమైన కూరలు రెడీ అయిపోతాయి. స్టవ్ కట్టేద్దాము. ఇదంతా చల్లబడిన తర్వాత మనం ఆవ నూరేసుకుని ఆవ కలుపుకోవచ్చు. ఆవ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా వేసేసుకోవచ్చు. చూసారా? వేడివేడిగా క్యాబేజీ కూర రెడీ టు ఈట్. ట్రై చేస్తారు కదా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.